హలో అండి, వెల్కమ్ టు లక్ష్మీస్ కిచెన్. ఈరోజు మీకు మిల్ మేకర్ రైస్ ఎలా చేయాలో చూపించిపోతున్నాను. దీన్ని మిల్ మేకర్ రైస్ అన్నా అనొచ్చు, మిల్ మేకర్ పులావ్ అన్నా అనొచ్చు. ఎంతో ఈజీ అండ్ సింపుల్గా ఈ మిల్ మేకర్ రైస్ కుక్కర్లో ఎలా చేయాలో చూపించిపోతున్నాను. నాన్ వెజ్తో సమానంగా ఈ మిల్ మేకరు ఎంతో హై ప్రోటీన్ కలిగి ఉంటుందండి. ఇది హెల్త్కి చాలా మంచిది అండ్ అతిగా కూడా తీసుకోకూడదండి, ఎక్కువ తీసుకోకూడదు. బట్ ఇది హై రిచ్ ప్రోటీన్ ఫుడ్. నాన్ వెజ్ తినని వాళ్ళు వెజిటేరియన్స్కి ఇది మంచి హై ప్రోటీన్ ఫుడ్ అని అనుకోవచ్చు. మరి ఎందుకు ఆలస్యం, ప్రాసెస్ చూసేద్దాం రండి. ఫస్ట్ కొంచెం వాటర్ తీసుకొని బాగా వేడి చేసి పెట్టుకోవాలి. ఒక గిన్నె తీసుకొని అందులో మనం వేడి చేసిన వాటర్ అంతా పోసుకోవాలి. ఈ కప్తో మిల్ మేకర్ తీసుకుంటున్నాను. ఆ మిల్ మేకర్ అంతా ఈ హాట్ వాటర్లో వేసుకొని 15 నుంచి 20 నిమిషాలు నానపెట్టుకోవాలి. 15 నిమిషాలు అయిన తర్వాత ఆ వేడి వాటర్ అంతా తీసేసి మళ్ళీ నార్మల్ వాటర్ పోసుకొని ఈ మిల్ మేకర్ని అంతా వాటర్ లేకుండా బాగా పిండి ఒక బౌల్లోకి తీసి పెట్టుకోవాలి. కుక్కర్ కానీ బాండిల్ కానీ తీసుకొని ఒక 2 to 3 స్పూన్స్ ఆయిల్ వేసి స్టవ్ వెలిగించుకొని 1/4 స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. 3 బిర్యానీ ఆకులు, 2 ఇలాచి, 3 లవంగము, ఒక స్టార్ మొగ్గ, పట్ట, ఒక చిన్న 2 పీసెస్ ఇందులో వేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. నేను బాండిల్లోకి తీసుకుంటున్నానండి. ఇవన్నీ బాండిల్లోకి తీసుకుని ఒక 3 ఉల్లిపాయలు కట్ చేసి వేసుకోవాలి పీసెస్. ఉల్లిపాయలు కొద్దిగా ఫ్రై చేసుకొని 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా మిక్స్ చేసుకొని టమోటా పీసెస్ వేసుకోవాలి. 2 టమోటాలు అయితే తీసుకున్నానండి. ఒక ఆలు వేస్తున్నాను. ఒక పెద్ద సైజు ఆలు కట్ చేసి పీసెస్ వేసుకోవాలి. మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత సాల్ట్ రాక్ సాల్ట్ వేస్తున్నాను 1 స్పూను. మీరు నైస్ ఉప్పు అయినా తీసుకోవచ్చు ఈ ప్లేస్లో. మిల్ మేకర్ని అంతా వేసుకొని ఒకసారి మొత్తం బాగా కలుపుకుంటూ వేగించుకోవాలి. 1 స్పూను కారం వేసుకోవాలి, చిల్లీ పౌడరు, 3/4 టీ స్పూను ధనియాల పొడి వేసుకోవాలి, 1.5 స్పూను గరం మసాలా వేసుకొని మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ మసాలాలంతా బాగా మిక్స్ చేసిన తర్వాత 1/4 స్పూన్ పసుపు వేసుకోవాలి. కసూరి మేతి యాడ్ చేస్తున్నానండి. ఈ కసూరి మేతి వేయడం వలన ఈ మిల్ మేకర్ రైస్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. మీకు అవైలబిలిటీలో ఉంటే ఖచ్చితంగా దీన్ని యూజ్ చేయండి. అవైలబిలిటీలో లేదంటే దీన్ని స్కిప్ చేసుకోవచ్చు. ఈ కప్తో అయితే 1.5 కప్పు పెరుగు వేస్తున్నాను. మొత్తము బాగా మిక్స్ చేసుకోవాలి. మొత్తం బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 2 సెకండ్స్ ఈ గ్రేవీని బాగా మగ్గించుకోవాలి. రైస్ నార్మల్ రైస్ తీసుకుంటున్నాను, 1.5 గ్లాస్ తీసుకుంటున్నాను. మీరు ఈ నార్మల్ రైస్ బదులు బాస్మతి రైస్ కూడా తీసుకోవచ్చు. బాస్మతి రైస్ అయితే 1/2 అవర్ ముందు పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ రైస్ని వాష్ చేసి పక్కన పెట్టుకోవాలి. మనం ప్రిపేర్ చేసుకున్న గ్రేవీని అంతా ఒక కుక్కర్ తీసుకొని అందులో వేసుకొని వాటర్ పోసుకోవాలి. 1 గ్లాస్ రైస్కి 2.25 గ్లాసు వాటర్ అయితే పోసుకుంటున్నాను. వాష్ చేసి పెట్టుకున్న రైస్ అంతా ఇందులో వేసుకొని 1.25 స్పూను రాక్ సాల్ట్ వేస్తున్నాను. మీరు నైస్ ఉప్పు అయినా వేసుకోవచ్చు. కుక్కర్ పెట్టుకోవాలి. 4 విజిల్స్ కుక్కర్ పెడుతున్నానండి. 4 విజిల్స్ తర్వాత కుక్కర్ ఓపెన్ చేసుకున్నాను. రైస్ ఇలా ఉడికింటుంది. ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర అనేది వేసేసుకొని ఒక లిడ్ పెట్టుకొని ఒక 2 సెకండ్స్ పెట్టుకోవాలి. 2 సెకండ్స్ తర్వాత ప్లేట్ ఓపెన్ చేసుకొని మొత్తం రైస్ని అంతా బాగా కలుపుకోవాలి. అంతే, ఎంతో సింపుల్గా మిల్ మేకర్ రైస్ రెడీ అయిపోయింది కదండి. చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ఈ మెజర్మెంట్స్తో ఈ ప్రాసెస్లో ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు డైరెక్ట్ కుక్కర్లో కూడా
వెయిట్ చేసి కుక్కర్ పెట్టుకోవచ్చండి. చూసారు కదా, చాలా సింపుల్గా చాలా టేస్టీగా ఈ మిల్ మేకర్ రైస్ రెడీ అయిపోయింది. దీన్ని రైతాతో సర్వ్ చేసుకొని తింటా ఉంటే చాలా బాగుంటుందండి. తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మాకు కామెంట్ రూపంలో కామెంట్ పెట్టండి. మరెన్నో డైలీ అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.